ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ ఇలాంటి అనేక విషయాలు హదీసుల్లో చెప్పడం జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సేవకులు ఎవరిని కూడా, ఆయన దగ్గర పనిచేసే వారిని ఎవరిని కూడా ఆయన ఎప్పుడు కసురుకోలేదు అని, అంటే ఇది ఎందుకు చేసావు ఇది ఎందుకు చేయలేదు అని ఆయన అలా కసురుకునేవారు కాదు అని, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సాహసం చేసేవారు అని, వీరత్వం కలిగి ఉండేవారని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎవరైనా ఏమైనా అడిగితే ఆయన దగ్గర ఉండి కనుక ఉండుంటే మళ్ళీ ఆ యొక్క విషయాన్ని తిరస్కరించడం అనేది జరగదు అని, ఇలాంటి అనేక విషయాలు చెప్పబడుతూ ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అశ్లీల విషయాలకి, కామపు విషయాలకి మరియు ఇలాంటి టైంపాస్ విషయాలకి ఆయన దూరంగా ఉండేవారు. మరి ఆయన అశ్లీల విషయాలు, చెడు విషయాలు మాట్లాడేవారు కాదు అని, మరియు శాపనార్థాలు పెట్టేవారు కాదు అని. ఎందుకంటే మనం ఇంతకుముందు హదీస్లో చూసాం, శాపనార్థాలు పెట్టే వారికి ప్రళయ దినం రోజు, తీర్పు దినం రోజు వసీలా చేసే అవకాశం పోతుంది. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు శాపనార్థాలు కూడా పెట్టేవారు కాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తిట్టేవారు కాదు, ఆయన సిగ్గుపడేవారు, ఆయన లజ్జ సిగ్గు కలిగి ఉండేవారు. ఇవి కూడా విశ్వాసంలో భాగమని చెప్పడం జరుగుతుంది ఇస్లాంలో. మరియు ఆయన తీవ్రంగా గట్టిగా ఎప్పుడు నవ్వేవారు కాదు, కేవలం చిరునవ్వు మాత్రమే నవ్వేవారు. ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు, ఆయన కేవలం ఆయన ఏమైనా మాట్లాడితే ఆ పదాలు కూడా మనం లెక్క పెట్టవచ్చు. ఆయన అంతా నెమ్మదిగా, అంత మృదువుగా, అంత విషయాన్ని స్పష్టంగా మాట్లాడేవారు, ఎక్కువగా మాట్లాడేవారు కాదని. ఆయన ఇంట్లో ఉంటే కనుక ఇంట్లో పనులు, అంటే ఇంటి వారికి సహాయం చేసే పనుల్లో ఆయన సహాయం చేసేవారు అని, ఇంట్లో పనులు చేసేవారు అని, మరియు ఇంకా భార్యలకు సహాయం చేసేవారు అని, ఇంకోటి నమాజ్ టైం అయితే కనుక నమాజ్కి వెళ్ళిపోయేవారు అని, ఇలా పాపపు పనులు చేసేవారు కాదు అని, సులువుగా ఉన్న పనులు మాత్రం చేసేవారు. ఆ యొక్క సులువు పనుల్లో ఏమైనా షిర్క్ లేదా బిదాత్ లేదా హరామ్కి సంబంధించినటువంటి పనులు ఉంటే వాటి జోలికి వెళ్ళేవారు కాదు అని, మరియు ప్రతీకారం తెచ్చుకునేవారు కాదు అని, మరియు నిషిద్ధాలకు గురైనప్పుడు మాత్రం దైవ ప్రీతి కోసం మాత్రమే ప్రతీకారం జరిగేది. ఆయన ఎక్కువగా ప్రతీకారం యుద్ధాలలో ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా ప్రతీకారం తీర్చుకునేవారని, ఇలాంటి అనేక విషయాలు హదీసుల్లో చెప్పడం జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన దైవవాణి ఖురాన్ అవతరణ జరిగింది. ఆయన పైన 23 సంవత్సరాల దగ్గర ఖురాన్ అవతరణ అనేది జరిగింది. దేవుడు ఆయన్ని, అంటే అల్లా ఆయన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. మొదటిగా ఆయన 7 సంవత్సరాలు ఆయన జిబ్రీల్ అలైహిస్సలాం గారి యొక్క మాటలు వినేవారు 7 సంవత్సరాల పాటు. మరి ఆ జిబ్రీల్ అలైహిస్సలాం గారి యొక్క పలుకులు వినేవారు. తర్వాత ఏమైంది, ఆశ్చర్యకరమైన ఒక వెలుగును ఆయన చూడటం జరిగింది ఒకరోజు. తర్వాత 8 సంవత్సరాలు దైవవాణి ఆయనపై తర్వాత అవతరించింది. దాని తర్వాత